మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. 2 గంటల నుండి చేస్తున్నాం. 2 రకాల టిఫిన్లు మాత్రమే చేయగలిగాం. మీనాక్షి 1 గంటలోనే 3 రకాల టిఫిన్లు. ఆ టిఫిన్లు ఎలా చేసిందో ఏంటో. నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది అత్తయ్య. నాకైతే 10 చేతులున్నా సరిపోదు అనిపిస్తుంది. నిన్న రమ్య వచ్చి మీనాక్షిని తీసుకెళ్లి అవమానించకుండా ఉండుంటే ఇవాళ మనం అంతా ఇంతలా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. రమ్య తనకున్న బాధలో అలా ప్రవర్తించింది అంతే శాస్. తన స్థానంలో ఎవరున్నా ఇలాగే చేసేవాళ్లు. నువ్వు చేసేదానివా మిథిల? రమ్య స్థానంలో నువ్వు ఉండుంటే నువ్వు కూడా అలాగే చేసేదానివా? మన ఇంటి వంట మనిషిని తీసుకెళ్లే రైట్స్ రమ్యకు లేవు. అలాంటిది అవమానించి కొట్టి పంపించారు. ఇవన్నీ అవసరమా? ఏంటి, కుక్ చెల్లెల్ని కొట్టి పంపించారా? నాగు, అది వాళ్ళ ఇంట్లో. అలా ఎలా కొడతారు మేడం? అలా ఎలా కొడతారు? కావాలని చేయలేదు. రమ్య ఇంటికి పెళ్లి చూపుల కోసం అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో కట్టుకోవడానికి ఉంచిన చీరను మీనాక్షి కట్టుకోవడంతో. లేదు లేదు మేడం, వద్దంటున్నా వినకుండా కుక్ చెల్లి కంగారులో ఉంటే నేనే కట్టుకోమని చెప్పాను. వాట్? నువ్వు చెప్పావా? అది వాళ్ళ ఇంటి యూనిఫామ్ అనుకున్నాను మేడం. ప్రతిసారి మీనాక్షికి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరో చేసే తప్పుకి తను చివాట్లు తింటుంది. అంటే కుక్ చెల్లి ఇందుక పనికిరానని చెప్పింది. నేను తనతో మాట్లాడాలి. నా ఫోను. నాగు, వద్దు. వాళ్ళమ్మ పనికి వెళ్ళొద్దని ముందుకేస్తుందంట. ఇప్పుడు నువ్వు కూడా ఫోన్ చేస్తే మీనాక్షి ఇంకా బాధపడుతుంది. నాకు బాధపడ్డానికి కూడా టైం లేదు. ఆల్రెడీ లేట్ అయిపోయింది. డైనింగ్ టేబుల్ రెడీ చేయాలి. మీనాక్షి ఉండుంటే అంత సరైన సమయానికి జరిగేది. ఎక్కడికి వదినా? కూర్చో సైలెంట్ గా. వదినా, నాకు వంటింట్లో పనుంది. ఎందుకు కూర్చోపెడుతున్నారు? ఏదో నువ్వే పొయ్యి వెలిగిస్తేనే మండుతుందన్నట్టు మాట్లాడుతున్నావు. ఊరికే కూర్చో. ఏంటమ్మా అది? అమ్మా ఏంటిది? 10-20 ప్రశ్నలు అడుగుతూ కోతిలా కదలకు. సరిగ్గా కూర్చో. ఇది పుష్ప, ఆ జుట్టు వెనక్కే. ఇది వయసుకొచ్చిన పిల్లవి, నీ అంతటా నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. అది వదిలేసి 3 పూటలు ఆ వంటగదిలో కూర్చుంటే ఎలా కుదురుతుంది? నూనె ఆవిరి తగిలి ముఖం వాడిపోతుంది. అవునవును, చూడండి అత్తయ్య, నుదుటి కూడా వాడిపోయింది. అక్కడ కూడా పోయండి. వదినా, నువ్వు మాట్లాడుకో, ముడతలు పడతాయి. ఆ బొట్టు తీ. అత్తయ్య, శనగపిండి ఆరిపోయాక గులాబీ రేకుల నీళ్లతో ముఖం కడుక్కోమని చెప్పండి. నేను నానబెట్టొచ్చాను. రేపొద్దున్న అబ్బాయి చూడ్డానికి వచ్చినప్పుడు ముఖం కలకలాడుతూ మెరిసిపోతూ ఉండాలి. సరిగ్గా చెప్పావు. ఏది ఇప్పుడు నువ్వురా, ఇక్కడ కూర్చో. నేనా? ఎందుకు? కూర్చో అన్నాను. కూర్చో. జాగ్రత్త. ఎందుకు ఇదంతా? సరిపోయింది. ఇప్పుడు దాకా దీనికి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్పాలా? సరిగ్గా చెప్పావమ్మా. వదినను మనమే కదా కేర్ చేయాలి. ఎందుకత్తయ్యా? ఎందుకంటే నేనేమీ మాట్లాడకుండా పూయించుకోలేదా? మీరు కూడా పూయించుకోండి అంతే. నువ్వు మాట్లాడకే, మడతలు పడతాయే. సమయం సందర్భం ఏమీ లేదు. ఈ అనాసిన్ గడు నన్ను వేధించడానికే పుట్టాడు. ఏమైందవి? మా బావగారిని ఏమైనా తిట్టావా? లేదు బాబు, ఫ్రిడ్జ్ టీవీని ఆ వడ్డీ వసూలు వాళ్ళకి సరిపెట్టినందుకు నిన్ను వాడు నోటికొచ్చినట్టు తిట్టాడు. నేను విన్నాను అంతే. తిట్టారా? పాపం, అతను ఎంత హట్ అయ్యారో ఏంటో. ఇదొకటి.
వెళ్ళింది ఫ్రీగా ఇవ్వడానికి. దానికి కూడా నోరు వెళ్ళబెట్టుకుని ఎదురు చూస్తున్నట్టున్నాడు. మిస్ ముఖ్యర అన్నయ్యవి మర్యాద ఇవ్వు. సరే బాబు, నేను మర్యాద ఇస్తాను. అక్కడ మర్యాద లేదు. అతను అలా అవ్వడానికి కారణం నువ్వే. నా దగ్గర నుంచి వసూలు చేద్దామని చూశాడు. నేను తిట్టి ఫోన్ పెట్టేశాను.